హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకి. నేను ఒక వీడియో చూస్తున్నానండి. అది మహాసేన రాజేష్. ఆహ్, ఏమంటున్నాడు, "మేము 120 సీట్లు గెలిచేవాళ్ళం. ఈ జనసేనతో పొత్తు పెట్టుకోవడం మూలంగా నెక్ టు నెక్ ఫైట్ వచ్చేసేసింది. అనవసరంగా కొ మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి" అని చెప్పి ఒకటే ఫీల్ అయిపోతున్నాడు. ఎందుకు ఫీల్ అవుతున్నాడో తెలుసా? ఆయన సీటుకి ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి. విషయం ఏంటంటే, మహాసేన రాజేష్ ఒకటి గుర్తుంచుకో. ఒక 6, 7 మంత్స్ బ్యాక్ మీ వోడిని అరెస్ట్ చేసినప్పుడు ఏంది మీ పరిస్థితి? టీడీపీ టోటల్ క్లోజ్ అనుకున్నారు. దుకాణం మూసేయాలనుకున్నారు. అటువంటి టైంలో పవన్ కళ్యాణ్ మద్దతు మూలంగానే మీకు ఇంకా ఈ రోజున పోటీ చేయడానికి గానీ, అభ్యర్థులు గానీ అండ్ స్ట్రెంత్ గానీ వచ్చింది. ఆ విషయం మర్చిపోకు. ఇంకొకటి, మొత్తం ఈ దళిత సోదరులంతా నీ వెనకాలే ఉన్నారన్నట్టు ఫీల్ అయిపోతున్నావు. అది చాలా రాంగ్. ఉంటే ఓకే. ఒక ఒక ఎస్సీ, ఆ దళిత వర్గాల నుండి నువ్వు ఒక పెద్ద మనిషిలా అనుకుంటున్నావేమో కానీ, ఈరోజు సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నేను చాలా మరి నీకు అపోజిషన్‌గా మీ దళిత సోదరులే చాలా వీడియోస్ నేను చూస్తున్నా. ఓకే. ఈరోజు నీకు సీటు మిస్ అయిపోయిందనేసరికి మీ నిజ స్వరూపాలు ఏందనేది బయటపడుతున్నారు. ఇప్పుడు 175 సీట్లకి జనసేన పోటీ చేసేంత అంటే 21 లేదా 23 నాకు క్లారిటీగా తెలీదు. ఆ సీట్లు మిస్ అయిపోతే 152, 150 చిల్లరైతే మీరే పోటీ చేస్తున్నారు కదా! అంటే అక్కడ అదంతా జనసేన మద్దతయితే మీకుంటుంది కదా! ఈళ్ళు పోటీ చేసే చోట మీ వోళ్ళు ఎవరని చెప్పి నీకు చెప్పారు. ఇంకేం హ్యాపీనే కదా! ఎక్కడైనా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చేస్తుందనైతే నీకు ఫిక్స్ ఉంది కదా! నిన్నంత తొందరగా వదలరబ్బా! వెయిట్ అండ్ సీ. నీకు కూడా ఉంది. ఆ కత్తి ఎవడు వీడు ఉన్నారు అంతే కోవర్టులు చాలామంది. నా నా నోటితో ఎందుకు ఆ పేర్లు చెప్పడం, కానీ మీ అందరికీ వెయిట్ అండ్ సీ.